హలో మామ, దిస్ ఇస్ హే లవ్లీ చరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ తెలుసు, నేనైతే ఈ రోజు నందిగంలో ఒక కొత్తగా బట్టల షాప్ అయితే ఓపెన్ చేస్తాను. ఇంతకుముందు కంచిక్చార్లో పార్ట్నర్షిప్ మీద పెట్టి నేనైతే ఇప్పుడు మీ అందరి సపోర్ట్ వల్ల నందిగంలో అయితే కొత్తగా పెడుతున్నా. నేను ఇట్లా షాప్ పెడుతున్నా, నాకు మీ సపోర్ట్ కావాలని. కానీ మన ఫాలోవర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ మామ. నేను ఫాలోవర్స్ వస్తారో రావో అయినా కానీ మనం ఇన్వైట్ చేస్తే ఎవరు వస్తారు అని లైట్గా అనుకునే టైంలో మాత్రం మీ అందరం చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇట్లా షాప్ పెడతానన్నా, నాకు మీ సపోర్ట్ కావాలన్నా, మీరు వచ్చి నన్ను సపోర్ట్ చేయగలుగుతారని అడిగిన వెంటనే సీతారామరాజు అన్న అయితే వచ్చాడు. నేను ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటా తమ్ముడు. ఒక అన్న నీకు సొంత అన్న అయితే నీకు ఎట్లా అయితే సపోర్ట్ చేస్తాడో నేను కూడా నీకు అంతే సపోర్ట్ చేస్తా అని అయితే వచ్చాడు, మాటిచ్చాడు. మన ఓపెనింగ్కి అయితే వచ్చాడు. ఇవన్నీ కాకుండా ఇంకా మన షాప్ ఓపెనింగ్కి అయితే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. తిరుపతిరావు అన్న ఆయన కానీ, చరణ్ ప్రసాద్ అన్నని పిలిచిన అంటూ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాడు. తిరుపతిరావు అన్న కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయాడు. కానీ బెజవాడ మస్తానన్న అయితే వచ్చాడు మామ. బెజవాడ మస్తానన్న వచ్చాడు, బెజవాడ హరి వచ్చాడు, టెక్ మోర్ వచ్చాడు, మ్యాక్స్ వచ్చాడు. అండ్ మన ఫాలోవర్స్ అయితే చాలా మంది వచ్చారు. నేను ఇట్లా షాప్ పెడుతున్నా సార్, మాకు మీ లోకల్ సపోర్ట్ కావాలని. కానీ మన నందిగం ఎస్ఐ గారు కూడా అయితే వచ్చారు. వచ్చి అయితే డ్రెస్సెస్ బాగున్నాయి, ఎట్లనే మెయింటైన్ చేయన్నారు. అండ్ తర్వాత మన స్టోర్ చూసిన ప్రతి ఒక్కరు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మామ. అందరికి ఉండే ఒక చిన్న డౌట్ అయితే ఒకటే మామ, ఇప్పుడు ఎవడో ఇన్ఫ్లుయెన్సర్ షాప్ పెట్టినంత మాత్రం వాడి షాప్ కస్టమర్స్ వస్తారా? ఫాలో చేసినంత మాత్రం షాప్కి వచ్చి బట్టలు కొనాలా? లేకపోతే వాడి షాప్కి వెళ్ళాలా? వాడి షాప్కి వెళ్తే యూజ్ ఏంది? మిగతా షాపులు అయితే చాలా ఉన్నాయి కదా అని ఇలాంటి డౌట్స్ అయితే చాలామంది మన ఫాలోవర్స్కి అయితే వస్తాయి మామ. నేనైతే ఒకటే చెప్తాను, ఇప్పుడు మన నందిగంలో జీవీ మాల్స్ ఉన్నాయి, ఆర్కే మాల్స్ ఉన్నాయి, G9 ఉన్నాయి, హరిరామ్ ఉన్నాయి, కలకత్తా ఫ్యాషన్స్ ఉన్నాయి, శ్రీ కళామందిర్ ఉన్నాయి, బొచ్చడి షాపులు ఉన్నాయి మామ, మల్టీ బ్రాండ్తో సహా. నేను రీల్స్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఎవరు సపోర్టు లేదు మామ. చాలామంది నన్ను చూసి నవ్వారు, చాలామంది నన్ను చులకన చేసి మాట్లాడారు, చాలామంది నా గురించి చాలా అంటే చాలా తప్పుగా ప్రవర్తనలు కూడా చేశారు. కానీ అయినా సరే నేను తీసుకునే కంటెంట్ ఎలాంటిదైనా సరే నాకు ఎప్పుడూ సపోర్ట్గా ఉన్నదైతే మీరే మామ. సో నేను మీ మీద నమ్మకం పెట్టుకుని నేను కంచాలో షాప్ పెట్టాను. ఒక సంవత్సరంలో నా షాప్ని మీరు ఎంత డెవలప్ చేయాలో అంత డెవలప్ చేశారు. కొన్ని కారణాల వల్ల షాప్లో స్టాక్ లేకపోవటం మైనస్ అయిందిలే. కానీ ప్రతి ఒక్కరూ మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. అదే నమ్మకంతో, నా ఫాలోవర్స్ మీద నమ్మకంతో ఈరోజు నేను బిజినెస్ పెడుతున్నా కూడా నాకు అండగా ఎవడో లేకపోయినా సరే నాకు అండగా ఉండేది మాత్రం కేవలం మీరే మామ. నా ఫాలోవర్సే నా స్ట్రెంత్, నా ఫాలోవర్స్ నా బలం, నా ఫాలోవర్స్ నా వీక్నెస్. నేనైతే ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను మామ, మిగతా షాపులో వచ్చే రేట్లకి మన షాపులో వస్తాయి, మిగతా షాపులో ఉండే క్వాలిటీ మన షాపులో ఉంటాయి. ఇప్పుడు నా షాప్కి వచ్చి కొనండి అయితే నేను చెప్పను, అసలు అట్లా చెప్పే క్యారెక్టర్ కూడా కాదు నాది. అన్ని షాపులు చూడండి, ఒకవేళ అక్కడ నచ్చకపోతే మన దగ్గర కొనండి. కానీ వాడి షాప్కి మన షాప్కి అయితే కంపల్సరీ డిఫరెన్స్ ఉంటుంది. మహాతాడు ఏం చేస్తాడు మామ, ఒక 1000 రూపాయలకు ఒక మంచి జాత ఇస్తాడు, అదే 1000 రూపాయలకు మన దగ్గర జాత వస్తుంది. కానీ నాకు సోషల్ మీడియాలో హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మీకు నేను రిటర్న్ సపోర్ట్ ఫాలో రూపంలోనో, కొలాబరేషన్లోనో ఏదో ఒక రూపంలో వస్తాయి. గివ్ అవే రూపంలో అయినా సరే, లక్కీ డ్రాల్ రూపంలో అయినా కానీ వస్తాయి. ఒక్కసారి చూడండి, నేను ఇట్లా షాప్ ఓపెన్ చేస్తానని నా సొంత వాళ్ళకు ఊడికి చెప్పకపోయినా ఇన్స్టాగ్రామ్లో జస్ట్ ఒక రీల్ పెడితేనే సెలబ్రేషన్ చూడండి ఏ రేంజ్లో చేశారు మీరు. నా జీవితంలో నేను ఇన్స్టా చేసినంతకాలం, ఈ షాప్ డెవలప్ చేసినంతకాలం నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, నాకు అండగా ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకి రిటర్న్ సపోర్ట్ అయితే నేను కంపల్సరీ చేస్తా. అది ఏ రూపంలో అయినా సరే. 1000 రూపాయలు పడే జాతర మీకు నేను 900కి ఇవ్వచ్చు, 500కి ఇవ్వచ్చు, 600కి ఇవ్వచ్చు. నాకు సపోర్టే మీరు మామ. నాకు మీరు బిజినెస్లోనే అంత సపోర్ట్ చేస్తున్నప్పుడు మీకు నేను రిటర్న్ సపోర్ట్ చేయకపోతే ఎట్లా? నేనైతే ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఒకటే మామ,
నేను రీల్స్ చేసేటప్పుడు నాకు ఎవరు సపోర్టు లేదు. నేను సీరియస్గా చెప్తున్నా. కంచిక్చర్లో నేను బట్టల షాప్ పెట్టేటప్పుడు నాకు ఎవరు సపోర్టు లేదు. ఏంది నా అనుకునే వాళ్ళే కానీ, నా రిలేటివ్సే కానీ, నా ఫ్రెండ్సే కానీ ఎవడు అసలు సపోర్ట్ అయితే చేయలే. నేను ఈ రోజుకైనా సరే డ్యామ్ షూర్గా హార్ట్ మీద చేసుకొని చెప్తున్నాను. నేను ఇట్లా కంచిక్చర్లో షాప్ పెట్టింది మీ మీద నమ్మకంతోనే. సో నేను అట్లా షాప్ పెడితేనే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేశారు. అండ్ ఉన్న ఒక జస్ట్ క్రిస్మస్ ఫెస్టివల్ టైంలోనే సేల్స్ రూపంలో అయితే పీక్స్కి తీసుకెళ్లారు. ఈ అమ్మ వీళ్ళంతా ఎవడో సోషల్ మీడియా కూడా ఒక షాప్ పెట్టినంత మాత్రాన వాడికి ఏమన్నా ఇద్దా ఏంది, లేకపోతే సోషల్ మీడియాలో షాప్ పెట్టినంత మాత్రాన కస్టమర్స్ వచ్చి కొంటారు ఏంది, సర్కిల్ దేవుంది నార్మల్గా అయినా కానీ అందరు కొంటారు అని చాలామంది చాలా రకాలుగా నన్ను అయితే ఎత్తుపొడిచి మాట్లాడారు. కానీ నేను షాప్ పెట్టిన నెలకే కంచిక్చర్లో అయితే డెవలప్మెంట్ ఏ రేంజ్లో ఉందంటే నిజంగా ఒక సోషల్ మీడియా కూడా తలుచుకుంటే ఇట్లా ఉంటుందని అయితే కంచిక్చర్ల ఏరియాని షేక్ అయ్యేలా అయితే చేశారు. నేను అసలు ఒకడికి కాంపిటీషన్ కాదు, ఒకరితో నాకు పొత్తులు లేవు, ఒకరితో నాకు పగ లేదు, ఒకరితో నాకు శత్రుత్వం లేదు, ఒకడి గురించి నాకు అనవసరం మామ. నా షాపు, నా ఫాలోవర్స్ నాకు ఇది చాలు. నేను పెట్టే ఆఫర్స్ నా ఫాలోవర్స్కి కంఫర్ట్గానే పెట్టాలని అయితే నేను చూస్తున్నా. హార్ట్ మీద చేసుకుని చెప్తున్నా. మిగతా షాప్ వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు అమ్మే వాటిల్లో దాదాపు 50% 60% లాభాలు చూసుకొని అయినా సరే వాళ్ళు అమ్ముదాం చూస్తారు. కానీ నేనైతే జస్ట్ 10% లాభం చూసుకుని అయినా సరే నా ఫాలోవర్స్ని వెనక్కి పంపించాలి. అంటే నా దగ్గర డ్రెస్ తీసుకుని పంపించాలి. స్టాక్ పరంగా అయితే నచ్చకెళ్తే పర్లేదు, కానీ రేటు పరంగా అయితే నచ్చకైతే వెనక్కి వెళ్ళకూడదు మామ. నేనైతే మీ దగ్గరే వందల వేల లాభాలు అయితే నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయట్లే. ఎందుకంటే నేను హార్ట్ మీద చేసుకుని చెప్తున్నా, నేను సీరియస్గా చెప్తున్నా. నాకు జస్ట్ 2 monthsలోనే నాకు 100K ఫాలోవర్స్ వచ్చేలా సపోర్ట్ చేశారు. అండ్ ఈ ఏరియాలో నన్నంటూ ఫేమస్ చేశారు. నాకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ అయ్యేలా చేశారు. మీ సపోర్ట్తోనే కంచిక్చర్లో షాప్ పెట్టేలా చేశారు. మళ్ళీ ఆ కంచిక్చర్ల నుంచి నందిగలు ఇంకో షాప్ పెట్టేదాకా అయితే తెచ్చారు. ఓపెనింగ్ రోజే నేను నిజం చెప్తున్నాక మా ఇంట్లో వాళ్ళే కానీ, లేకపోతే మా చుట్టాలు చాలామంది కూడా ఏది నీకు ఆ సర్కిల్ ఉందా, ఈ సర్కిల్ ఉందా అంటున్నావు, మరి ఇంకా ఓపెనింగ్ ఊరు రాలేదు, ఎవరు రాలేదని అయితే నార్మల్గా కొంతమంది కామెడీకి చేసి మాట్లాడినా కూడా షాప్ ఓపెన్ అయ్యే టయానికి కట్ చేస్తే 50 బండ్లు ర్యాలీతో, 100 బండ్లు ర్యాలీతో, తర్వాత ఒక 10 ఆటోలతో, 2 కారులతో, ఒక 10 నుంచి బుల్లెట్లతో అయితే మన ఫాలోవర్స్ అయితే చాలామంది వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొంతమంది ఫాలోవర్స్ అయితే వచ్చి ఏం చెప్పారు తెలుసా, నీ ఫ్రెండ్స్ నీకు హెల్ప్ చేయకపోవచ్చు, నీ చుట్టాలు నీకు హెల్ప్ చేయకపోవచ్చు, కానీ నువ్వు ఇన్స్టాలో రీల్ చేసినంతకాలం మేమైతే నీకు ఎప్పుడూ సపోర్ట్గానే ఉంటాం అని అయితే చాలామంది ఫాలోవర్స్ అయితే మాటిచ్చారు. చూడండి మామ, నేనైతే నిజంగా నా లైఫ్లో ఇంతవరకు ఏ రోజు నేనైతే ఇంత పబ్లిక్గా డ్యాన్స్ చేయలే. కానీ ఆ రోజు నా ఫాలోవర్స్ని చూసి, నా షాప్కి వచ్చిన ఫాలోవర్స్ని చూసి నాకు అంత హ్యాపీ వేసింది. అందుకే సెలబ్రేషన్స్ ఏ రేంజ్లో ఉండాలో ఆ రేంజ్లో చేశారు. నిజం చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ ఎంజాయ్మెంట్ అయితే మీరు ఇచ్చారు మామ ఆ రోజు. ఈ వీడియో తర్వాత మీరు చూసినా చూడకపోయినా మనకైతే తెలియదు, కానీ సో ఇన్స్టాగ్రామ్లో నన్ను ఇప్పటిదాకా ఎంత సపోర్ట్ అయితే చేశారు, యూట్యూబ్లో కూడా అయితే మీరు అంతే సపోర్ట్ చేయమని అయితే నేను కోరుకుంటున్నా. అసలు నాకు ఈ సోషల్ మీడియాలో సపోర్ట్ చేసినా చేయకపోయినా కానీ నా బిజినెస్ పరంగా అయితే మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉండాలి మామ. కానీ ఇదేది అంటారు కదా, లైఫ్లో హెల్ప్ చేసిన వాడిని అయితే ఎప్పుడూ మర్చిపోకూడదని. లేరండి, నాకు ఎంత సపోర్ట్ చేసిన మిమ్మల్ని అయితే నేను నా లైఫ్లోనే మర్చిపోను. అసలు మిమ్మల్ని మర్చిపోయే రోజు అంటూ ఏది రాదు. ఆ రోజు అనేది అసలు రాకుండా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్, కీప్ సపోర్ట్ మీ ఆల్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మామ. నా ఓపెనింగ్ కోసం ప్రతి ఒక్కరికి, నన్ను ఇన్స్టాలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నన్ను యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి, నా బిజినెస్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకునే ప్రతి ఒక్కరికి, మీ అందరికైతే నేను జీవితాంతం రుణపడి ఉంటా. గోపి 1K ఫాలోవర్స్ యాడా
సాయన్న చందన్ అన్న లోపలికి రా అన్న అజిత్ అరే లోపలికి రండి రా లోపలికి రండి గోపి అయ్యి చెప్పురా